హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈఏ ఫుడ్ గ్యాలరీ. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ ఫైన్ అండి. సో నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆలు చికెన్ కర్రీ. సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఒక 15 మినిట్స్లో అయిపోయే కర్రీ నేను మీకు చూపిస్తున్నాను అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నా అండి. సో స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసా అండి. మీకు చికెన్ ప్రెషర్ కుక్కర్లో వండుతున్నా అని చెప్పాను కాబట్టి సో ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఇందులో ఆయిల్ వేసుకున్నాము. సో ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో నేను ఒక్క ఇలాచి, ఒక్క లవంగా, చిన్న దాల్చిన చెక్క వేస్తున్నాను టేస్ట్ కోసం. అంతే, చిన్న దాల్చిన చెక్క. నెక్స్ట్ నేను ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అండి, అది వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాయండి. నెక్స్ట్ నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. మనం అన్ని చికెన్ క్వాంటిటీ తగ్గట్టే వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా వేగిందండి. సో నెక్స్ట్ మనం ఇందులో చికెన్ వేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేస్తున్నాం. నేను ఆలు చికెన్ అని అన్నాను కాబట్టి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేస్తున్నాను అండి. 2 స్మాల్ సైజ్ పొటాటోస్ తీసుకున్నాను, ఇందులో వేసేస్తున్నాను. సో చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వస్తుందండి. నెక్స్ట్ మనం ఇందులో కారం, నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇంకా కొంచెం గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాం. నెక్స్ట్ నేను ఇందులో ఒక 2 గ్లాసుల వరకు అయితే వాటర్ పోస్తున్నానండి. తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ పచ్చి కొబ్బరి తీసుకున్నా అండి. దాన్ని
మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఆ కొబ్బరి అంతా ఇందులో వేస్తున్నాను. కొంతమంది కొబ్బరి నచ్చదండి, సో కొబ్బరి నచ్చని వాళ్ళు యూ క్యాన్ స్కిప్. కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేస్తున్నాను. మీరు కొబ్బరి ప్లేస్లో టొమాటో కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకున్నాము. సో నేనైతే ఇక్కడ మూత పెట్టేసానండి. ఒక 1 to 2 విజిల్స్ వరకు చాలు, అంతకంటే ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే చికెన్ ఫాస్ట్ ఉడికిపోతుంది కాబట్టి పీసెస్ అన్నీ చెరిగిపోయే ఛాన్స్ ఉంది. సో 1 to 2 విజిల్స్ చాలు. ఫ్లేమ్ వచ్చి హైలోనే ఉంచండి. ఇక్కడ 2 to 3 విజిల్స్ వచ్చాయండి. నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూస్తాను. ఇంకా కొంచెం వాటర్ పోయేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకున్నామండి. ఆల్రెడీ మనం 2 to 3 విజిల్స్ పెట్టాం కాబట్టి ఇంకా మళ్ళీ మూత పెట్టాల్సిన పని లేదు. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మనం స్టవ్ పైన ఉంచితే చాలు. నేను పైనుంచి కొంచెం కొత్తిమీర వేస్తున్నా అండి ఫ్లేవర్ కోసము. వేసి ఒకసారి మిక్స్ చేస్తాను. ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు మనము కుక్ చేసుకుందామండి. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మనం ఒక 2 నిమిషాల తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూసారు కదండి, ఆలూ చికెన్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. 20 మినిట్స్ పడుతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి కాంబినేషన్ మీరు బగారా రైస్ అయినా తినచ్చు, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది అండ్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్, టేక్ కేర్.